ఓం శ్రీమాత్రే నమః. మనిషి యొక్క ఉత్థానానికి కానీ పతనానికి కానీ మూల కారణం ఏమై ఉంటుందో తెలుసా? అతని యొక్క ఆలోచనలే. అటువంటి ఆలోచనలు గనక అతని సరైన దిశలో గనక నడిపించకపోతే మనిషి పతనానికి గురవుతాడు. సరైన మార్గంలో పయనింపజేసినట్లయితే ఉన్నతికి ఎదుగుతాడు. ఈ రకంగా మనిషి యొక్క ఆలోచనలే మనిషిని ఊర్ధ్వానికి కానీ అధపాతాళానికి కానీ పడివేస్తుంది. అటువంటి మనిషి యొక్క ఆలోచనలు కనుక చెడ్డవైతే అతనికి మొదటగా ప్రాణశక్తి భయం అనేది ఏర్పడుతుంది. దాంతో మనశ్శాంతిని కోల్పోతాడు. వాటిని మళ్ళా తిరిగి పొందడానికి అనేక ఉపాయాలు ఆచరించాల్సి వస్తుంది. మనిషి ఎప్పుడైనా చెడు ఆలోచనలు కనుక వస్తే దానికి పరివర్తన విధానాన్ని కనుగొని దాన్ని మార్చుకోవాలి. ఎవరికి చెడు ఆలోచనలు వస్తాయంటే నిరాశావాదికి. ఆశావాది ఎప్పుడు కూడా ఉన్నతంగానే చూస్తుంటాడు, నిరాశావాది తలక్రిందులై ఉంటాడు. కనుక మనిషి ఎప్పుడు కూడా తన ఆలోచనకు పదును పెట్టాలి తప్ప మనసు అన్నట్లుగా మనసు చెప్పినట్లుగా కనుక నడుచుకున్నట్లయితే దిగజారిపోతాడు. కనుక మనం ఎప్పుడు ఆలోచన మారిపోతాయి. మనము మనలో ఉండేటువంటి తప్పులని ఆత్మవిమర్శ ద్వారా పరిశీలించుకోవాలి. ఎదుటివాడికి ఒక తప్పు మనం చూపించినట్లయితే 4 తప్పులు మనలో ఉన్నట్లు లెక్క. సో ఎదుటివాడిని చూపించే ముందు మనల్ని మనం ఆత్మవిమర్శతో పరిశీలించుకోవాలి. కనుక ఎప్పుడు కూడా వ్యర్థమైన దోషారోపణలు మనం ఎదుటివారి మీద చెయ్యకూడదు అనేది ఒక సిద్ధాంతం. ఎందుకంటే ఆలోచనే దారిద్ర్యం, అదే ఆలోచనే సౌభాగ్యం. అంటే మన మనసును బట్టి యద్భావం తద్భవతి. ఆలోచన మంచిదైతే ఆచరణ మంచిదవుతుంది, ఆలోచన చెడ్డదైతే ఆచరణ పతనమవుతుంది. కనుక మన మనస్సుకు తగ్గట్లుగా ఆలోచనను పరిపరి విధాలుగా మనం పోకుండా దాని కనుక కట్టుదిట్టం చేసి సన్మార్గం వైపు పయనించినట్టు చేసినట్లయితే మనం అనుకున్న స్థితికి తప్పకుండా చేరుకుంటాం. అలాంటి ఆలోచనాపరమైన దారిద్ర్యాన్ని కూడా కారణాలు మనం వెతుక్కొని దాన్ని ఒక్కొక్కటి మనం రూపుమాపగలిగినట్లయితే మనం ఉన్నత స్థానాన్ని పొందగలుగుతాం. ఎప్పుడు కూడా ఆలోచన దారిద్ర్యంలో కనుక ఉన్నట్లయితే మనిషి యొక్క ఆలోచన ప్రణాళిక కూడా అలాగే ఉంటుంది. దాని నుంచి దిశను మార్చి మనిషి ఉన్నతమైనటువంటి మార్గంలో పయనించడానికి అనేకమైనటువంటి ఉపాయాలు ఉన్నాయి. ఆ ఉపాయాలన్నీ కనుక నివృత్తి చేసుకోగలిగితే మనిషి నిత్యనూతనంగా వెలుగొందుతాడు. అందుకోసం మనం ఎప్పుడు కొత్త పుంతలు తొక్కాలే తప్ప వెనకడుగు వేయరాదు. పాత ఆలోచనలను మనం పక్కన పెట్టాలి. ఎప్పుడు కూడా మనిషి ఆలోచన పరిధిని విస్తృతపరుచుకోవాలి. సన్మార్గం వైపు, సత్కర్మల వైపు, సద్బుద్ధి వైపు. వాటిని గనక సంకుచితం చేసినట్లయితే మనలో అరిషడ్వర్గాలు ప్రబలుతాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనేటువంటి అరిషడ్వర్గాలను నియంత్రించాలంటే ఆలోచనల యొక్క దిశను సన్మార్గం వైపు మళ్ళించాలి. కనుక మనిషి ఎల్లవేళలా తన జీవితంలో ఆలోచనలకు సరైనటువంటి నిర్వచనాన్ని గ్రహించి దాన్ని సరైన మార్గంలో సరైన గురువుల ద్వారా విద్యను పొంది జ్ఞానాన్ని పొంది దాన్ని సరైన మార్గంలో పయనింప చేసేటట్లు కనుక చేస్తే అతను అత్యున్నత పదవిని అలంకరించగలుగుతాడు. జీవితంలో ఉన్నతమైనటువంటి భావాలతో పెరుగుతూ ఉన్నతమైన ఆలోచనలను పెంపొందింపజేసుకుంటూ ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి మనిషి యొక్క ఆలోచనల యొక్క దిశ నిర్దేశాల మీదే ఆధారపడి ఉంటాయి తప్ప వేరే కారణాలు కాదు, వేరే కర్మలు కాదు. మనిషి తన ఉన్నతికి పతనానికి తన ఆలోచనలే కారణం కనుక
అటువంటి ఆలోచనలను గురించి ఈరోజు మీ ముందుకు ఆలోచనల దిశాహీనత అనే అంశం మీద వివరంగా చెప్పడానికి వచ్చాను. ప్రార్థన. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. మనిషి ఆలోచనలే అతని సుఖం కానీ దుఃఖం కానీ ప్రసాదిస్తాయి. ఏ వ్యక్తికి అతని ఆలోచనలు అతని నియంత్రణలో ఉంటాయో అతడు సుఖంగా సౌఖ్యంగా ఉంటాడు. చెడు ఆలోచనలు గల వ్యక్తికి సర్వత్రా చెడుయే కనిపిస్తుంది. పచ్చకామల్లో వచ్చినోడికి లోకం పచ్చగా కనిపించినట్లుగా. అంతేగాక తన చుట్టుప్రక్కల వాతావరణాన్ని కూడా దుఃఖమయం చేస్తాడు. చెడు, కలుషిత, అనిష్ట ఆలోచనలు ఏం చేస్తాయి? వాటి యొక్క ప్రతీకారము శుభ్రమైన, పవిత్రమైన, కళ్యాణకరమైన ఆలోచనల వలన జరుగుతూ దాన్ని రూపుమాపాలి. చెత్త సంస్కారాలపై పై చదువులు, కుటిలత్వం వలన ఏర్పడినవి. ఇటువంటి శిక్షణ చాలా అనుచితమైనది. చెడు ఆలోచనలు ఏమవుతుంది? ప్రాణశక్తి భయం కలుగుతుంది. తనని తాను దీనుడు, హీనుడు అని భావించేవాడు ఎవడైనా సరే ఆత్మనింద మహాపాతకం. భయం కలవాడు నాస్తికుడు. నిరాశాజనకమైన ఆలోచనల వలన భాగ్యహీనుడని ఏడ్చేటువంటి మనిషి తన మనోవాంఛిత పదార్థాలకు దూరమవుతాడు. ఆత్మహీనత, పిరికితనము ఇటువంటి ఆలోచనల సంపర్కములో ఉండటం వలన అంతర్మనసులో అశుభమైన సంస్కారాలు బాగా దృఢమై వ్యక్తి యొక్క ఆత్మ వికాసము ఆగిపోతుంది. అందువలన వ్యక్తి నిరంతరం నేను పాపిని, నేను దోషిని, అజ్ఞానిని, అధముడను, మందమతిని, దరిద్రుడిని అనుకుంటూ ఉంటే ఈ ఆలోచనల వలన పట్టు పురుగులాగా మన నలువైపులా అటువంటి వాతావరణం ఏర్పడి వాయుమండలం నుండి అటువంటి తత్వాలనే ఆకర్షించుకొని చివరికి పాపరూప, దోషరూప మరియు రోగరూపమును ఏర్పరుస్తాయి. చెడు ఆలోచనలు అంధకారానికి సంబంధించినవి. ఆ అంధకార ఫలితముగానే చింత, క్రోధము, చిరాకు మనిషికి ఏర్పడతాయి. ఇవే మానవ జీవితాన్ని సంకుచితపరుస్తుంది, సంకీర్ణంగా తయారు చేస్తున్నాయి. ఇవే మన మనోవేగాలను దీప్తివంతం చేస్తాయి. దుర్బల చిత్తులు, అజ్ఞానులు మాత్రమే ఈ మనోవికారాలలో చిక్కుకుంటారు. కాబట్టి మనిషి మానసిక శాంతిని కోల్పోతాడు. అటువంటి మానసిక శాంతికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి. అవేందో చూద్దాం. పాశ్చాత్య మనోవైజ్ఞానికుడు ఆచార్యుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చెప్పాడంటే, మనస్సులో గుప్త చేష్టలను అధ్యయనం చేయడానికి కొత్త విధానాన్ని కనుగొన్నాడు. ఆయన ముఖ్యమైన పని మనలో రోగాలకి కారణమైన నిద్రాణమైనటువంటి వాసనలను చేతనకు ఎదురుగా తీసుకురావడము, రోగికి సంకేతాలు ఇచ్చి వాని మనసులోని గుప్త ప్రదేశములలో దాగి ఉన్న కోరికలను బయటకు రప్పించేవారు. చేతన మనస్సు ఈ వాసనలను స్వీకరించితే రోగము పోతుంది. ఫ్రాయిడ్ ఈ మనోవిశ్లేషణ పద్ధతిని సింథసిస్ అనేవాడు. కేథర్సిన్ అంటే పాత ఆలోచనలని బయటకు తీయడం. మానసిక శాంతిని పొందడానికి అత్యుత్తమమైన ఉపాయం, కానీ ఇది స్థిరంగా ఉండదు. స్థిరంగా ఉండే మానసిక శాంతి కోసము మనసులోంచి పాత చెడు సంస్కారాన్ని ఏరిపారేయడమే ముఖ్యం కాదు. ఎందుకంటే ఖాళీగా ఉన్న మనసు సైతానుకునేది ఏముంటుంది అంటారు. అందుకనే ఆయన ఐడియల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అని ఊరికే చెప్పలేదు, ఇంగ్లీష్లో నానుడి. అందుకనే లోపల అణిగి పెట్టుకున్న కుత్సితమైన వాసనలని ఏరిపారేసి వాటి స్థానంలో ఏం చేయాలి? పవిత్రమైన ఆరోగ్యాన్ని సమర్థించే కొత్త బీజాలను, అలాంటి బీజాలు ఆలోచన బీజాలను నాటాలి. నిరంతరం వాటిని దృఢపరుస్తూ స్థిరమైన మానసిక శాంతిని పొందొచ్చు. ఇప్పుడు చెడు ఆలోచనల యొక్క పరివర్తన విధానం గనక మనం తెలుసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? మనలను మనం మంచి స్థితిలో ఉంచుకోవడానికి, మనలోని శక్తులపై పూర్ణ విజయము సాధించడానికై మనిషి మానసికంగా తనకు తానే హితైషిగా ఉండాలంటే
తన విషయంలో సదా సర్వదా ఉత్కృష్టమైన ఆలోచనలే కలిగి ఉండాలి. స్వీయ జీవితానికి సంబంధించినంత వరకు మన పట్ల మనకి ఏ భావన, దృష్టికోణము, కల్పన ఉంటుందో ఆ విధంగానే మన జీవనయాత్ర సుఖంగా లేక బాధతో కూడి ఉంటుంది. ఒక వ్యక్తి సుఖంగా సమృద్ధితో కూడి ఉన్నాడంటే దాని ప్రధాన కారణం అతడు సదా సర్వదా శుభభావనలనే తన మనసులో ఉంచుతాడు. వ్యక్తి బడలికగా, బాధగా, కలత చెంది ఉన్నట్లయితే దీనికి ముఖ్య కారణం ఏంది? మనసులో చింత, సందేహం, బలహీనతల కుత్సిత ఆలోచనలు చేస్తున్నాడు అని అర్థం. నిరాశావాది, ఆశావాది ఆలోచనలు ఎలా ఉంటాయి? ఒక వ్యక్తి ఆశావాదం అనే స్ఫూర్తిదాయక వాతావరణంలో జన్మిస్తాడు. జీవితం యొక్క ప్రకాశమయమైన పక్షాన్ని చూసే అభ్యాసం కలవాడు ఉత్కృష్టమైనటువంటి విచారణ ధారణలో తన్మయుడై తన ఉజ్వల భవిష్యత్తుపై దృఢ విశ్వాసం కలిగి ఉంటాడు. మనస్సుని అసత్తు అనే ఆలోచన నుంచి తొలగించి తన సత్యచింతన వైపు కేంద్రీకరిస్తాడు. ఇటువంటి వ్యక్తి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి సామర్థ్యం కలిగి ఉంటాడు. ఇంకొక వ్యక్తి అసమంజములో, దువిధలో ఉంటూ భయము నిండిన మనస్సుతో తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. అతడు అంతశ్చింతనలో, ప్రతికూల ప్రసంగాలలో నిమగ్నమై ఉంటాడు. అతని మిథ్యాపూరితమైనటువంటి గౌరవం ఉందే చిన్న చిన్న మాటలకే గాయపడుతూ ఉంటుంది. అంటే టూ మచ్ సెన్సిటివ్ అంటారు. అతడి జీవన పురుషుడు అర్ధ వికసిత స్థితిలోనే ఎండిపోవడం ప్రారంభమవుతుంది. అయోగ్యమైన, అబద్ధమైనటువంటి చింతనలతో అతడు ఎల్లప్పుడూ ఖిన్నుడై బాధపడుతూనే ఉంటాడు. నిరాశ వల్ల అతడి ప్రవృత్తి సంకీర్ణమై ఉదారత లేకుండా ఉండే స్థితికి మారిపోతుంది. ఎవరైనా కొంచెం విరుద్ధంగా మాట్లాడారనుకోండి, ఎక్కువగా గాబరా పడిపోతూ ఉంటాడు. దుఃఖము, ఖేదము, క్లేశము, పశ్చాత్తాపముతో అతని చిత్తము ఎల్లప్పుడూ తల్లడిల్లుతూ ఉంటుంది. ఆ వ్యక్తి స్వయంగా తన ఉద్విగ్నతకు కారణము, బాధ్యుడు కూడా అతనే. కాబట్టి మనం ఏం చేయాలి? వ్యర్థమైనటువంటి దోషారోపణలను ఎదుటివాడి మీద చేయకూడదు. వ్యక్తి వ్యర్థంగా గొణుక్కుంటూ ఉంటాడు, వెక్కిరిస్తాడు, ఉద్విగ్నుడవుతూ ఉంటాడు. తన దోషపూరితమైన ఆలోచన వల్లే వ్యర్థంగా తాను చిరాకు పడుతూ ఉంటాడు. అందువల్లే అతడు తన భావనలను మార్చుకొని, ఆదర్శాలను నమ్ముకొని వాటిపై దృఢంగా ఉండి తనను తాను ఉద్ధరించుకుంటూ ఉంటాడు. అందువల్లే అతడు తన భావనలు మార్చుకొని, ఆదర్శాలను నమ్ముకొని వాటిపై దృఢంగా ఉండి తనను తాను పరిపూర్ణంగా ఉండేటట్లు కనుక మలుచుకొని శుభకరమైనటువంటి స్వప్నాలు చూసి అలవాటు చేసుకోవాలి. మనసు ఎప్పుడూ సుఖకరమైన ఆలోచనలకు సంబంధించిన ఆనందపు కెరటాలతో ఊయలుగాలి కానీ మనసులో మన పట్ల ఉన్నతి, సాఫల్యము మరియు సిద్ధి, శుభము కలిగిన చిత్రాలను చూడడానికి అలవాటు పడాలి. వ్యక్తి యొక్క మానస చిత్రాలలో విలక్షణమైన శక్తి పేరుకొనిపోయిన చెత్త చెదారాన్ని కడిగి వేయాలి. అప్పుడే ఆత్మవిశ్వాసముతో అది ఎంత ఉచ్చ స్థాయిలోనైనా ఆలోచించగలదు, ఎంత ఉత్కృష్టమైన ఆదర్శాలను స్థాపించగలదో, ఎంతో నిర్మలమైన హితకరమైన ప్రకాశాన్ని వెదజల్లగలడో అంతే సుస్పష్టమైన ఆదర్శ హృదయమై అంకితము చేసుకోగలుగుతాడు. వ్యక్తి ఆదర్శమూర్తిగా మారడానికి సునిశ్చితమైన రూపంలో ఉన్న మానసిక చక్షువులు కలిగి ఉండటం చాలా అవసరం. ఎలా హితమైన భావనలపై చిత్తమును ఏకాగ్రము చేస్తాడో అలా అతడు మనసు యొక్క గూఢమైన సామర్థ్యాలను ప్రకటిస్తూ విశేష రూపంలో మహావ్యక్తిగా మారిపోతూ ముందుకు సాగిపోతాడు. హితకరమైన విషయాలపై మనస్సుని ఉంచడం వల్ల అంతఃకరణ శుద్ధి జరిగి కార్యప్రణాళిక ఎలా అవుతుంది? శక్తివంతమవుతుంది. దుష్ట ఆలోచనలతో సంఘర్షణ లేకుండా వీటి నుంచి విముఖుడై రచనాత్మక కార్యాలలో సంలగ్నమవటయే శ్రేయస్కరము. వ్యక్తి ఈ ప్రపంచంలో ఏ స్థితిలో ఉన్నా మంచి ఆలోచన సదా కళ్యాణకరమయ్యే ఉంటాయి. ఎప్పుడైతే అవి తమ మనసులో పరిపూర్ణంగా శుభభావనలు జాగృతం చేసుకుంటాయో విద్యుత్ వేగముతో ప్రవహించే మనసు యొక్క క్రియలను
మంచి ఆలోచన దివ్య జ్యోతితో దేదీప్యమానముగా ఉన్నాయని భావిస్తూ ముందుకి సాగినట్లయితే అతడికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, అపూర్వమైనటువంటి అనుభవంలోకి వస్తుంది. ఇతరుల పట్ల మంచి భావనలను తన మనసులో ఎంత శాతము పెంపొందించుకుంటే అంత శాతము వాటిని ప్రత్యక్షంగా ఉపయోగించుకోగలడు. ఏ వ్యక్తి అయితే తన అంతఃకరణములోని నికృష్టమైన వాసనలకి తిలాంజలి సమర్పించి, అంటే నీళ్లతో వదిలిపెట్టి ఆత్మ ప్రదేశములో ప్రవిష్టమవుతాడో, అంటే ఆత్మవిమర్శ చేసుకుంటాడు, అతడు నిరాశ అనే అంధకారములో అలమటించక కొంపలు మునిగిపోయినట్లు విచారంతో ముఖం వేలాడదీసి కూర్చోడు. అతడు ఇక జాగృతమైనటువంటి శక్తిని సంచయనము చేసుకొని తేజస్సుని ధారణ చేసుకుంటాడు. తన శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక విశ్వాసాన్ని హృదయంలో ధారణ చేసుకుని ముందుకు సాగాలి. ముందుకు సాగిన వారే విజయవంతులవుతారు. నిష్క్రియంగా వారు పతనమనే బురదలో కూరుకొని పోయి చివరికి చనిపోతారు. వ్యక్తి ఎప్పుడూ చిన్నవాడు కాదు. చిన్నతనము, బలహీనత, హీనత్వము వంటి విషకీటకాలను ఏరిపారేయాలి. మానవ జన్మ తీవ్ర ప్రవాహంలో ప్రవహించే క్షుద్రమైనటువంటి చిన్న గడ్డిపోచలాగా ఏదో గాలికి కొట్టుకొని పోవడం కోసం కాదు సుమీ. మనిషి గొప్ప తండ్రికి పుట్టిన అమృతపుత్రుడు. మనిషికి బలమైన కాళ్ళు, చేతులు ఇచ్చాడు. వీటి ద్వారా అతను తన మార్గములోని బాధలను చాలా సులభంగా పక్కకి త్రోసి నిర్భయంగా ముందుకు సాగుతాడు. అతనికి ఎంతో గొప్ప మానసిక, ఆధ్యాత్మిక శక్తులుంటాయి. వాటి వలన తన లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలడు. తన భాగ్యానికి తానే నిర్మాత. తాను నాటుకున్నదే కోసుకుంటాడు. అందుకనే మీకు పాటలు వచ్చింది, విత్తనాలు నాటుదాం, సద్విత్తనాలు నాటుదాం. అంటే సత్విత్తనాలు, మంచి విత్తనాలు నాటితే మన ఆలోచన కూడా మంచిగానే ఉంటాయి. అంతేకాక తన చంచలమైన మనసుకు తానే దాసుడై దారి తప్పి తిరుగుతూ ఉంటాడు. ఆలోచన అనేది దారిద్ర్యం ఎలా ఉంటుందంటే, ఒక నిశ్చితమైన, తిరుగులేనటువంటి, నిర్వివాదమైనటువంటి సత్యం ఏమిటంటే, ఆలోచన దారిద్ర్యం వల్లే మనిషి దరిద్రునిగా బ్రతుకుతాడు. తన అంతఃకరణములో న్యూనత్వము, బీదతనము, అసమర్థతని వృద్ధి చేసుకుంటూ ఉంటాడు. దారిద్ర్యము, దాసవృత్తి చాలా వరకు మనిషి ఆలోచనల పరిణామాలే. మనము హర్షించాల్సిన విషయం ఏమిటంటే, మెల్లమెల్లగా మనిషికి తమ ఆలోచనలకు సంబంధించిన అద్భుత శక్తి గురించి తెలుస్తోంది. అంతేగాక మనుషుని సంకుచితము, పరాధీనుడు, నికృష్టుడు, అండవిహీనునిగా తయారు చేసేవి అతని యొక్క ఆలోచనలే, ఎదుటివాడు కాదు. చాలామంది వ్యక్తులు, అయ్యో నా దగ్గర ఫలానా వస్తువు లేదని, నేను రుచికరమైన భోజనం చేయలేకపోతున్నా అని ఏడుస్తుంటాడు. ఎదుటివారు లాంటి ఉత్కృష్టమైన మరియు ఆడంబరమైన జీవితం జీవించలేకపోతున్నాము, మంచి వస్త్రాలు ధరించలేకపోతున్నాను, సమాజంలో ఇతర గొప్పవారి వలె బ్రతలేకపోతున్నాను. ఈ రకమైనటువంటి అనవసరపు భయముతో కూడినటువంటి చెత్త ఆలోచనల వలన అనేక మంది వాతావరణంలోని దారిద్ర్యానికి సంబంధించి వారు వేలెత్తి చూపుతున్నారో అది మనిషి యొక్క స్వీయ సంకీర్ణత్వమే. తరువాత ఆలోచనాపరమైన దారిద్ర్యానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దారిద్ర్యం యొక్క అంకురణ ప్రప్రదముగా మనిషి అంతఃకరణములో జరుగుతుంది. ఆ తరువాతే అవి అటు ఇటు విశ్రమపడతాయి. మొదట మనిషి ఆలోచనలు దరిద్రంగా తయారు చేసుకోకుండా వాటిలో చిక్కునిపోవడం ప్రారంభిస్తాడు. తనను తాను భోగ్యహీనునిగా లేదా దౌర్భాగ్యునిగా, ఆలోచనలో వాని యొక్క పతితునిగా మరియు దారిద్ర్యం మరియు భయముతో కూడిన ఆలోచన జీవిత ప్రదేశంలో దృఢంగా నాటేసుకుంటాడు. ఇందువలన వాటి ప్రభావం ఒక ఆకర్షణ శక్తితో సూదంటు రాయిగా మారి బీదతనం, చేతకానితనం, క్షుద్రత్వం అని ఎక్కువ పరిణామములు మన వైపుకి ఆకర్షించుకుంటాయి. అతడు ఇక దరిద్ర వ్యక్తుల పతన దశ వైపు ఆకర్షితుడై వారి బాధలు వినడానికి ఇష్టపడతాడు.
క్రమంగా వారి వలె అడ్డదిడ్డమైన ఆలోచన ప్రణాళిక, వారి వలె దీనసహిత స్థితి, వారి వలె అసమర్థత, ఏమి చేయలేని తనము మరియు ఇతర కుప్రవృత్తులు చుట్టుముట్టాయి. అంధకారము మరి పతనము, ఆ బిచ్చగాళ్ళ ఆలోచన స్థితి, నికృష్టమైనటువంటి ఆలోచనలు వానిలో దీనత్వం అనేది దుర్భావనని ఉత్పన్నము చేస్తాయి. ఈ భూతం ఎప్పుడు అతన్ని వెన్నాడుతూనే ఉంటుంది. ఆ ఆంతరికమైనటువంటి దారిద్ర్యము బహిరంగంగా ప్రకటితమవుతుంది. ముఖంపై క్షుద్రత్వము, అసమర్థత, సంకీర్ణతకి చెందిన కుత్సితయైన గుర్తులు కనిపిస్తాయి. ఆ తరువాత అతని వేష భాషలు, జీవించే విధానము, మాటలతో అన్నింటిలో కూడా దారిద్ర్యం అనేటువంటి కీణాటువులు ప్రవేశిస్తాయి. అతడి నిశ్చయము, సంకల్పము, శ్రద్ధ మరియు ఇచ్చు అనేటువంటి మహాశక్తులు మరియు సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. కనుక ఆలోచన దారిద్ర్యంలో ఉండే వ్యక్తి యొక్క ఆలోచన ప్రణాళిక ఎలా ఉంటుందంటే, ఆలోచనల దారిద్ర్యంతో గ్రసితమైన వ్యక్తి నా అదృష్టంలో విధాత దారిద్ర్యమే రాశాడు అని ఆలోచిస్తూ కూర్చుంటాడు. నేను దరిద్రుడిని, ఎల్లప్పుడూ దరిద్రుగానే ఉంటాను. మనిషి సంకల్పం తీసుకోవాలి. నేను ఈ అనవసరమైన చెత్త ఆలోచించేను. నాకు సంపూర్ణంగా అర్థమైనది ఏమంటే, ఆలోచనలు క్రియారూపంలో పెట్టాలి, క్రియ చెయ్యాలి. సోమరిగా వ్యర్థంగా కూర్చోకూడదు. పని చేసిన వానికి ఫలితం లభిస్తుంది. అంతేగాక ఉత్తమమైన పని, ఉచితమైనటువంటి ఉద్యోగం మరియు నిరంతర పని సాధన, యుక్తమైనటువంటి సక్రియాత్మకమైన ఆలోచనలే ఉత్తమ జీవితాన్ని నిర్మిస్తాయి. సందేహం లేదు. ఆ కర్మలే మనిషిని పైకి లేపుతాయి. నేను ఆలోచనే కాదు, కార్యము కూడా చేస్తానని సంకల్పాలను తీసుకోవాలి. నేను నా శక్తివంతమైన ఆలోచన కర్మాలుగా ప్రకటితలం చేసినట్లయితే ఆ యొక్క కర్మ అనే భావనపై మనసు యొక్క సమస్త వృత్తులకు కేంద్రీకరిస్తే నీలోని కార్యశక్తి తప్పనిసరిగా జాగృతమవుతుంది. ఆలోచనలకి బలం చేకూరుతుంది. అవి కర్మంగా ప్రకటింపబడుతుంది, ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. అందుకని ఇక వ్యక్తికి నవజీవన నిర్మాణంలో ఏ ఆలోచన అవసరమో తెలియాలి. మనోశాస్త్రం ప్రకారం ఏ ఆలోచనలను నమ్ముతాడో మళ్ళీ మళ్ళీ అవే ఆలోచిస్తాడు. అదే విషయాన్ని మాటిమాటికి హృదయపటలంపైకి తెచ్చుకుంటాడు. డు, వి ఇలాంటి పదాలు కూడా అతని నోట వస్తూ ఉంటాయి. అవే ఆలోచిస్తూ శ్వాస పీలుస్తాడు. ఆలోచన మనసులోని అవ్యక్త ప్రదేశాల్లో ప్రవేశింపజేస్తాయి. అతని అంతఃకరణములో పునాదులుగా మారిపోతాయి. కుటిలమై అసత్యమైనటువంటి ఆలోచనలను ముక్తికి సరళమైన మార్గమును మంచి ఆలోచనకు దృఢపరచుకోవడమే దుర్విచారంలో పోట్లాడి వాటిని మనసు దూరం చేసుకునేటట్లుగా చూడండి. శాంతియుతమైనటువంటి మంచి ఆలోచన ప్రవాహం ద్వారా ఆ మానసిక దౌర్బల్యం నుండి బయటికి రాగలను. తరువాత ప్రతి ఆలోచన అంతఃకరణంలో ఒక మానసిక మార్గాన్ని నిర్మిస్తుంది. మన అలవాట్లన్నీ ఇటువంటి మానసికమైన మార్గాలే. ఇవన్నీ చాలాసార్లు ఒకే రకమైనటువంటి చింతన, మననం వల్ల ఏర్పడ్డాయి. ఈ ఆలోచనలు చాలాసార్లు ఎంతో బలంగా అంతఃస్థలములో జోపించి వాటిని మన స్వభావపు విశిష్టమైనటువంటి అంగముగా మార్చుకున్నాము. తర్వాత మనిషి మనసులో ఉత్తమమైన రచనాత్మకమైనటువంటి ఆలోచన ప్రవేశింపజేయాలి. ఈ పవిత్రమైనటువంటి ఆలోచనలకి స్వాగతం పలకాలి. ఉత్కృష్టమైనటువంటి ఆలోచనలే మస్తిష్క మస్లింపై ప్రభావం చూపిస్తుంది. మన భ్రమలో ఉన్నటువంటి బుద్ధిని మంచి ఆలోచన శ్రవతలుగా మార్చుకోవాలి. ఎప్పుడూ వ్యక్తి యొక్క ఆలోచనలే కేంద్రమై శ్రేష్ఠ రక్షణ ఏర్పరచుకోవడం నిశ్చితమైనటువంటి దిశలోనే హృదయ వికాసం జరుగుతుంది. ప్రపంచంలోని ఉత్కృష్టమైన శక్తి సంపన్నులు అయిన వారు మహాపురుషులు ఏ అద్భుత కార్యాలు చేశారో వాటి వెనక ఉన్నవారి శ్రేష్టమైన ఆలోచనలే కారణాలు. ఆలోచించవలసిన విషయం ఏంది? ఏ తత్వంలో, ఏ వ్యక్తిలో, ఏ విషయమైతే ఏ దిశలో వెనుకబడి ఉన్నాడు, వెనుకబడటానికి కారణాలేంది, ఏ వ్యక్తి వీటిని విలువ ఎంతవరకు తగ్గించుకోగలడు, వాటి మార్గంలో ఏర్పడేటువంటి అవరోధాలు ఏమైనా ఉన్నాయా అని గ్రహించాలి. మనిషికి నీటి ముద్దల వలె, మట్టి ముద్ద వలె కరిగిపోయేటువంటి
నిర్జీవమైన శవం కాదు, కేవలము దేహమే కాదు, ఆకారము బాహ్యమైన మెరుగులు కావు. మనిషి అమరుడైనటువంటి ఆత్మ, సత్యము, స్వతంత్రుడు, శివము, కళ్యాణకారకుడు, బలవంతుడు, అందువలనే ఆనందమయుడు, పరిపూర్ణమైన నిర్దోషి, స్వేచ్ఛంగా పవిత్రంగా ఉంటాడు. తరువాత శక్తియే జీవితం, శక్తియే ధర్మం అని తెలుసుకోవాలి. పరమసత్తా ఈ శక్తికి పుంజము, మనిషే అతని దేవత. అందుకనే అతని ఏ పైతృక సంపత్తి శక్తియే. శక్తి మనిషి అంతర్గత బాహ్యాంగాలను పూర్తిగా వ్యవహరించి ఉంటుంది. శక్తి అతని రోమములో సంచారం చేస్తూ ఉంటుంది. నేత్రములతో సముద్రమున్నది. నిరాశ, నిర్లజ్జత, భయము, చింత అనబడే అన్ని సంశయాత్మకమైన ఆలోచనలు హృదయ పటలము నుండి తీసివేయాలి. శక్తివంతమైనటువంటి ఆలోచనతో మనం ఏకమైపోవాలి. పరమేశ్వరుడు అందరికీ అన్ని శక్తులను ప్రసాదించాడు. ఎవరిలోనూ ఎటువంటి దాపరికాలు లేవు, ఎవరి పట్ల పక్షపాతం లేదు. తర్వాత పరమేశ్వరుని వద్ద అన్యాయం జరగలేదు. సమస్త అద్భుత శక్తులు మానవ శరీరంలోనే దాగి ఉన్నాయి. వాటిని జాగృతపరిచేటువంటి ప్రయత్నాలు చేయాలి. మనిషిని తనలోని ఎన్నో శక్తులను ఉపయోగించుకోకుండా వాటిని ముడుచుకుని పోయేటట్టు చేశాడు. ఇతర వ్యక్తుల యొక్క ఆసక్తి నుంచి మనం మళ్లించాలి. ఎప్పుడు పరిపుష్టిగా ఉండడానికి తగ్గట్టుగా తినాలి. తర్వాత తన శక్తులను వికసింపజేసుకోవడము లేక వాటిని శిథిలమని, నిశ్చేష్టము, అంతహీనంగా తయారు చేస్తూ అనుకోవడమే మనిషి చేతిలో ఉంది. ప్రపంచంలోని ప్రతి ఉత్తమమైన వస్తువుపై మనిషి ఎంతో సాహసాలు చేస్తుంటాడు. ఒకడు అతను తన మనసు యొక్క గుప్తముగా ఉన్న మహాసామర్థ్యాన్ని జాగ్రత్త చేసుకొని తన లక్ష్యం వైపు ప్రయత్నం చేసే ఉద్యోగిలాగా ఉత్సాహపూర్వకంగా ముందుకు సాగడం నేర్చుకోవడం ఎలా కారణమంటే అలాగ ఆత్మ నిర్మాణము చేసుకోగలగడం. అతడి మనసులో ఏ మహిత్వాకాంక్షతో కూడినటువంటి విశేషాలు సంతరించుకునే ఉంటాయి. కనుక మనిషి ఎప్పుడు కూడా తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. దీనికి ఏం చేయాలి? కొత్త అడుగు వేయాలి. అజ్ఞానాంధకారాన్ని దూరం చేసుకుని అంతర్మనసులో మంచి ఆలోచన సృష్టించుకోవడమే ఆత్మకళ్యాణ మార్గంలో కొత్త అడుగు వేయడం. వ్యక్తి తన అంతఃకరణలోని స్థిరంగా ఉండే వృత్తిని మార్చేయాలి. ఇప్పటి వరకు తాను ఏ సంకీర్ణమైనటువంటి మోహాదు లేక సీమంతము, ధనాన్ని కూడగట్టుకుందామనే సంకుచిత్వము లేదు. వాటి స్థానంలో సత్యము, ప్రేమ, న్యాయము, సమవృద్ధి, నవీన భావనలు సుదృఢం చేసుకోవాలి. కొత్త ఆలోచనలు, శుభకరమైనటువంటి ఆలోచనలు నవీన దృష్టికోణంలో ఎక్కడి నుంచి వస్తాయో మొట్టమొదటగా అతడు తన మనస్సుని తరచి చూడాలి. ఆత్మపరీక్ష చేసుకోవాలి. గంభీరంగా ఆలోచనలు కనుక యథేచ్ఛగా కనుక ఉన్నట్లయితే దయచేసి చింతన చేసి నీ నవీనటువంటి దృష్టికోణాన్ని ఏర్పరచుకోవాలి. మనిషి హార్దికమైన అభిలాషలు ఉన్నటువంటి విశేషతలను సంతరించుకోవాలి. వాటి శక్తులను పరిపూర్ణం చేసుకోవాలి. మన మహత్వాకాంక్షల స్పందన కనిపిస్తే అవే స్వయంగా పేలుతాయి. ఉత్తమ గ్రంథాలను మధ్య చూపించాయి. ఉత్తమ గ్రంథాలను అధ్యయనము చేసి అందులో నుంచి మనం ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కోవాలి. మనిషి కోరుకుంటే కొత్త ఆలోచనలో ఉన్న చిత్రాన్ని చిన్ని చిత్రాలుగా మార్చుకోవచ్చు. సాధారణ జనము మధ్యస్థంగా ఆలోచించేవారే ఎక్కువ ఉంటారు. అందుకే మిడిల్ క్లాస్ మేజర్. అందుకే వారి దైనందిన క్రీడా కార్యక్రమాల్లో చాలా బాగా నడిచిపోతూ ఉంటాయి. ఇటువంటి వారు విద్యా సంపత్తి ఎలా ఆర్జించుకున్నారో తెలుసుకోవడం కష్టము. యథేచ్ఛగా సఫలతను పొందుతాడు. ఇవే ఆలోచనలు ఇచ్చా మస్తిష్కంలో చాలా కాలం వరకు ఉంటే వాటి వల్ల సంవేదము ఏకత్రితమవుతాయి. నెమ్మదిగా అతని శక్తివంతమైన అంగారక లేదా ఆదర్శవంతంగా మలుచుకోవాలి. కావలసిన ఫలితం కొరకు సంపూర్ణ ధ్యాన శక్తిని సమర్పింపజేస్తే ఆలోచనలకు బలం పుంజుకుంటుంది. అందువలన వాటికి ఎక్కువ ప్రాణశక్తి అందుతుంది. ఇలా జరిగిన వెంటనే మస్తిష్కము, హృదయము
రెండింటికి బలము మీద పనిచేస్తూ ఉంటుంది. ముందు వికసించడం చూసారా, అది ఇచ్ఛాశక్తిని ఆలోచనలో విలీనం చేస్తూ ఉంటుంది. ఫలితంగా ఆలోచనలు తీవ్రగతిలో ఇంకా బలం పుంజుకుని లోతుల్లో చొచ్చుకుని పోయి అవి చాలా శక్తివంతంగా మరియు మంచి ఫలితాలు వెంటనే ఇచ్చేటట్లుగా పరివర్తన చెందుతాయి. ధ్వంసాత్మక లేక రచనాత్మక కార్యక్రమాల్లో క్షణంలో జరిగేటువంటి శక్తి ఇటువంటివి ఆలోచనలు ఉంటాయి. యోగి వ్యక్తులకు ఉండేటటువంటి దూర సంవాద ప్రేషణ యొక్క చమత్కారం ఇవన్నీ నియంత్రించుకున్న ఆలోచన శక్తికి సంబంధించిన శక్తులే. మరి అనేకసార్లు ఈ సిద్ధాంతము సత్యమైనది, దానిని విశ్వసించకపోవడానికి ఏ కారణము లేదు అని బలగుద్దేశారు కదా. శక్తులు పరస్పరం పరివర్తనశీలులై ఉంటాయి. వెలుగుని అగ్ని విద్యుత్తులోకి మార్చుకోవచ్చు. ధ్వని పండిన ఉత్పత్తమైన నేడు విద్యుత్ శక్తి నేడు పెద్ద పెద్ద ఇనుప రేకులను సహాయపడము నుండి అతి చిన్న గడియారపు మరలకు సరిచేసేందుకు ఉపయోగపడుతుంది. అయస్కాంతాన్ని ఊష్మని అయస్కాంతంగా లేదా విద్యుత్తుని వెలుగుని ధ్వని తరంగాలుగా మార్చుకోవచ్చు. ఆలోచన కూడా ఒక శక్తి కాబట్టి వాటిని కూడా ఇతర శక్తులుగా మార్చుకోవడం అనే విషయాలలో ఏ సందేహము లేదు. ఆలోచన బలం వలన అగ్ని, విద్యుత్తు, వెలుగులే కాకుండా ధ్వని మరియు ఆకర్షణని కూడా ఉత్పత్తి చేయవచ్చును. తంత్ర సాధనలో మరణము, మోహాన, ఉచ్చాటన, అభిసారిక మొదలైనటువంటి అనేక అవస్థలను గురించి చెప్పాడు. ఇవన్నీ ఆలోచన శక్తిని నియంత్రించేది కాదు. చవనలకు కేంద్రీకృతమైనటువంటి ప్రపంచము సంక్షిప్తమై ఉంటుంది. అటువంటి సంక్షిప్త ప్రపంచంలో మనిషి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఆలోచనను నిర్దేశం చేయాలి. ఇంకా ముగింపులోకి వచ్చేద్దాం. ఆలోచన శక్తి తన వాస్తవిక ప్రభావం దాని ఆధారంగా చేసుకునే ఆవేశాలు తీవ్రత కలిగితే వాటంతటా అవే సమసిపోతాయి. తులసీదాస్ కూడా చాలా తక్కువ శిక్షణ పొందినవాడై మీరాబాయి సాహిత్య అధ్యయనానికి అగణ్యుడయ్యాడు. కరుణా కబీర్ దాస్కు అసలు చూడనే రాదు. కానీ వారిని ఎలాగైనా ఆలోచన పంచుకోవాలనుకున్నాడు. పరిస్థితులు కనిపించాడు. ఇచ్ఛాశక్తి యొక్క అభ్యాసము ద్వారా మనము మన ఆలోచనా బలాన్ని పెంపొందించుకుంటూ కనుక పోగలిగినట్లయితే సంతులితమైనటువంటి ఆలోచన పడేటువంటి ఏకాగ్రతను ఇచ్ఛాశక్తితో ఎప్పుడు కలిగి ఉంటాయే అవి చాలా బలాన్ని మనిషికి ఇచ్చి ఉన్నతను చేస్తుంది.